నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 10 ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న తన పట్ల కడప ప్రజలు మరోమారు అండగా నిలవాలి. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. కడపను అన్ని విధాల అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పన, శాంతియుత నగరంగా మార్చేందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలి. నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి స్పష్టీకరణ. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల దళితులతో పాటు అన్ని వర్గాలు అండగా నిలవాలి. ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ పిలుపు. గత 10 ఏళ్లుగా కడప శాసనసభ్యునిగా పనిచేస్తూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించిన తనను ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మరోమారు ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరపున మరోమారు బరిలో దిగుతున్న అంజద్ బాషా ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన కార్యాలయం నుంచి కడప పెద్ద దర్గాకు చేరుకుని పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గోకుల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్ మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వసారి తనకు అవకాశం కల్పించడం జరిగిందని, తన చివరి శ్వాస వరకు కడప నగర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కడప నగరాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా నిలిచేలా పనిచేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా జిల్లావాసి జగన్మోహన్ రెడ్డి ఉన్న కారణంగా ఆయనను ఒప్పించి అధిక మొత్తంలో నిధులు వెచ్చించడం ద్వారా కడపను ఆదర్శంగా నిలుపుతానని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి తనను మరోమారు శాసనసభకు పంపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, నగర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇప్పుడే కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇవాళ ఇప్పుడే ఆర్డీఓ వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. మరి ముందుగా మా ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో 3వ పర్యాయం కడప అభ్యర్థిగా నాకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అనేక ప్రభుత్వాలని మనమందరం కూడా చూశాం, అందరూ చూడడం జరిగింది. మరి ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితులు మనం గతంలో చూశాం. కానీ దానికి భిన్నంగా మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కూడా స్వయంగా చూసి మరి ఆ రోజు ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. నవరత్నాల పేరుతో
మరి ఆ మేనిఫెస్టో పెట్టుకొని 2019 ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ప్రజలకు మాటిచ్చిన ప్రకారంగానే మరి ప్రజలు కూడా మేమిచ్చిన ఆ మేనిఫెస్టోని విశ్వసించి గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. 175 స్థానాలలో 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే మరి నేను ప్రజలకు మాట ఇచ్చాను, మరి ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాను, మరి అవన్నీ కూడా చెయ్యాలి అని ఒక తపనతో మరి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తన మొదటి సంతకం మరి అవ్వాతాతలకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి పెన్షన్ పెంపు మీద పెట్టడం జరిగింది. నిజంగా ఒక నాయకుడు మరి విశ్వసనీయత కలిగిన నాయకుడు మరి ప్రజలకు ఏదైతే ఏ మాటకు మాటిచ్చాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని గర్వంగా చెప్పగలను. మరి అదే కాకుండా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 3 ఏళ్ల తర్వాత మరి ప్రతి శాసనసభ్యుడిని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జిని మరి ఏదైతే మేము సంక్షేమ పథకాలు అందించామో అది క్షేత్రస్థాయికి వెళ్ళాయా లేదా అని పరిశీలించండి అని చెప్పి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టి ప్రతి శాసనసభ్యుడిని ప్రజల్లోకి పంపించడం జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎక్కడ కూడా అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు 3 ఏళ్ల తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు వాళ్ళు చేయకపోవడము, మరి ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పి మరి ప్రజలకు ముఖం చాటే పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మరి ఈరోజు గర్వంగా మేము ప్రతి గడపకు వెళ్ళగలిగాం. మరి ఏదైతే మేము అందించిన సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో ప్రతి గడపకు చేరిన పరిస్థితి మనం అందరం కూడా గమనించాం. మరి నిజంగా ప్రజల నుంచి కూడా అనుయాయ స్పందన కూడా మనకు లభించింది. మరి వాళ్ళు స్వాగతిస్తున్న తీరు మరి ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇలాంటి పథకాలు అందలేదు, మరి ఈరోజు అన్ని పథకాలు మాకు అందాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు 2024 ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం. మరి ఏదైతే మేము చెప్పిన మాట ప్రకారంగానే ఒక నాయకుడు మరి గత నాయకులను మరి ఈరోజు ఉండే మన ముఖ్యమంత్రిని ఒక్కసారి బేరీజు వేసుకోమని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలను నేను గమనిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మరి గత ప్రభుత్వాలలో మరి ఏదైతే నాయకులు చెప్పిన మాటలు తుంగలో తొక్కి మరి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ నెరవేర్చుకోకుండా మరి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏదో అరకొర హామీలు ఇచ్చేసి మరి మరొక్కసారి ప్రజలకు ముందే వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఈరోజు మా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఈరోజు 99% హామీలు పూర్తి చేసి మరి ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. మరి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా మరి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ దిశలోనే సంక్షేమం అభివృద్ధిని కూడా రెండు కూడా సమపాలంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నిదర్శనం మరి ఈరోజు ఈ కడప నగరం. దశాబ్దాలుగా ఈ జిల్లా ఈ నగరం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి ప్రాంతం అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి జిల్లా అని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కూడా మరి ఏదైతే వర్గ పోరాటంలో మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మరి ఏదైతే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా, ఈ నగరం అభివృద్ధి అంతో ఇంతో అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగానే కడప నగరం కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం మరి ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధికి ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు, ఈరోజు సుమారుగా 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలని ఈరోజు మరి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి సుమారుగా 450 కోట్ల రూపాయలతో మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు మనం ఇప్పటికే కొన్ని రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని 80 నుంచి 90% మరి పనులు పూర్తయి అవి కూడా త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రాంతం గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు రిమ్స్ హాస్పిటల్ని నిర్మాణం చేస్తే మరి ఏదైనా పెద్ద జబ్బులు వస్తే మరి ఏదైనా పెద్ద ఆపరేషన్ల మరి చేయాల్సిన పరిస్థితి ఉంటే మరి ఆ రిమ్స్ నుంచి కూడా మరి వాళ్ళు కర్నూలుకో లేకుంటే తిరుపతికో లేకుంటే హైదరాబాదుకో చెన్నైకో రెఫర్ చేయాల్సిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అవన్నీ కూడా గుర్తించి మరి ఈ ప్రాంతంలోనే అన్ని రోగాలకు ఇక్కడ వైద్యం అందించాలి అని చెప్పి మరి ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. మరి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే ప్రాంతంలో మరి ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలతో, మరి అదేవిధంగా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్, మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా మరి 77 కోట్ల రూపాయలతో మరి ఆ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే కాకుండా ఒక కంటికి సంబంధించిన పుష్పగిరి ఐ హాస్పిటల్ అయితేమి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేమి, మరి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మరి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్, మరి ఏ ప్రాంతంలో కూడా మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు మరి వైద్యం అందించాలి అనే ఆలోచన భాగంగానే మరి ఈరోజు 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ నూతనంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ 1,10,00,000 రూపాయలతో మరి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్మించి మరి అదేవిధంగా 12 మంది మరి అదే పారామెడికల్ స్టాఫ్ని అక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. మరి ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనే మరి ఈరోజు వైద్య పరీక్షలు అక్కడే ఉచితంగా చేయడం జరుగుతుంది. మరి అక్కడే వాళ్ళకు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ రకంగా ఏదైతే ఒక కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇవాళ మన జిల్లాకు సంబంధించిన ఏ రోగం వచ్చినా కూడా ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మన కడప రిమ్స్లోనే మనకు అన్ని విధాలుగా అత్యాధునిక ఈరోజు వైద్యం అందించే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనం గమనించాం. మరి ఈరోజు మా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు ద్వారా మరి ఈరోజు అన్ని ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వ బడులు ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు తయారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు చూస్తే ప్రభుత్వ బడుల్లో కూడా ఈరోజు అడ్మిషన్స్ పెరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి మరి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరి ఆ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మన బుగ్గవంకకు సంబంధించి మరి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా బుగ్గవంకకు మరి ఆ ప్రాంతాలు మరి ఏదైతే మునక గురై ప్రాంతాలు అంతా కూడా మరి అహోర ఏదైతే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిన పరిస్థితి మనం చూసాం.
మరి ఆ పరిస్థితి నుంచి 2014 నుంచి 19 వరకు మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది మరి ఎక్కడ కూడా మరి ఆ పనులు పూర్తి చేయాలని ఎక్కడ కూడా వాళ్ళు ముందు అడుగు వేసిన పరిస్థితి లేదు. మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 58 కోట్ల రూపాయలతో మరి దానికి సంబంధించిన బుగ్గవంకకు సంబంధించిన 2 వాల్స్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితి. ఇరుపక్కల కూడా మరి ఏదైతే సుందరీకరణలో భాగంగా 15 కోట్ల రూపాయలతో మరి ఈరోజు 40 అడుగుల రోడ్లతో ఈరోజు విస్తరణ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అదే కాకుండా మరి ఏదైతే అన్ని రకాలుగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఇవాళ నేను ఒకటే ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయండి. కడప నగర ఓటర్లందరూ కూడా విఘ్నులు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి కడప నగరం ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మరి ఈరోజు 2019 నుంచి ఇప్పటి వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి కడప నగరం ఏ మేరకు అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసి మరి ఖచ్చితంగా మీరు విఘ్నులు కాబట్టి మీరు ఏదైతే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు పడుతున్నాయి. మరి ఆ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. అభివృద్ధి అనేది కడప నగర అభివృద్ధి అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీరందరూ కూడా చూశారు. గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీకోసం మరి ఈరోజు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతా. ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అవ్వతాతలకు వికలాంగులకు వితంతువులకు 1వ తేదీ ఉదయం 5 గంటలకే పింఛన్లు టంచన్గా ఇంటి వద్దే వాలంటీర్లు తీసుకొని రావాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్ కోరారు. 35వ డివిజన్ కార్పొరేటర్ శంషీర్ ఆధ్వర్యంలో గల్ఫ్ ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కడప శాసనసభ అభ్యర్థి అంజద్ బాషా విజయం కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు 1వ తేదీ ఉదయం 5 గంటలకే పింఛన్లు ఇంటి వద్దే వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తారని ఆయన తెలిపారు. జననేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉందని నిస్వార్థ రాజకీయ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి అంజద్ బాషా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎన్ఆర్ఐ కడప సభ్యులు షేక్ అన్సర్ బాషా, 35వ డివిజన్ కార్పొరేటర్ షెన్షేర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలకు అండగా ఉన్న తమ అభిమాన నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి, అంజద్ బాషాలు కడప నియోజకవర్గ ప్రజలు తమ విలువైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు వైకాపా కువైట్కో కన్వీనర్ షా హుసేన్, బాబుభాయ్, షేక్ గయాజ్, ఇలాహీ, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
కడప నగర ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు యువత భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాలతో కూడిన శాంతియుత నగరంలో కడపను తీర్చిదిద్దడంతో పాటు మహిళల రక్షణకు తన వంతుగా పాటుపడతానని కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి రెడ్డిపగారి మాధవిరెడ్డి తెలిపారు. మాధవిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఈరోజు తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు కడప నగరంలోని ద్వారకా నగర్లో గల తన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కేరళ వాయిద్యాలు మేళతాళాల మధ్య బయలుదేరి సంధ్యా సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్ల కూడలి మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను భర్తీ చేసి కడప అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి మధుసూదన్కు సమర్పించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో అటు రాష్ట్రం, ఇటు కడప నియోజకవర్గం భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, సంపద సృష్టి లేకపోవడం, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఇటువంటి తరుణంలో ఎన్డీఏ కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి కడప నగర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పనిచేస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, నేతలు అమీర్బాబు, లక్ష్మీరెడ్డి, గోవర్ధన్ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కూటమి కడప నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస, వాచ, కర్మన వాగ్దానం చేస్తున్నాను. కడప అభివృద్ధి, కడపలో ఉన్న యువత భవిష్యత్తు, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యలను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క పాలనలో రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ ఎలా తయారైందో మనందరికీ తెలుసు. విపరీతమైన భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలు, గాంజా, యువతకి ఉద్యోగాలు లేవు, ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ఈసారి ప్రజలు కానీ మేము కానీ ఒక అత్యవసరమైన ఎన్నికలుగా వీటిని తీసుకొని వీటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రభంజనంలాగా ఈ గెలుపుని మా ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి ఆ తర్వాత కడప నియోజకవర్గం అభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈ యొక్క మా ప్రయాణంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాగ్దానం కూడా చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మిమ్మల్ని అంటే టీడీపీ అభ్యర్థిగా టార్గెట్ చేస్తూ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా ఎదుర్కోబోతా ఉన్నారు? ఏం ఆరోపణలు చేస్తున్నారు? మీరు ఏదైతే టీడీపీలో కూడా మీ కొంతమందిని పంపించడము, వాళ్ళతో మీరు గట్టిగా హార్ట్స్గా మాట్లాడుతున్నారని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు. వైసీపీ వాళ్ళకి నా గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. నేను వాళ్ళలాగా భూదందాలు చేశానా, పంచాయతీలు చేశానా, ల్యాండ్ మాఫియా చేశానా, ఇసుక మాఫియా చేశానా, గాంజా స్మగ్లింగ్ చేశానా?
నేనేమి చేయలేదు కాబట్టి, మ్యాటర్ లేదు కాబట్టి వాళ్ళకు మాట్లాడడానికి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. ఈ మాటలకి మనము స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలకందరికీ తెలుసు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ గెలిచిన నాయకుడు కానీ, వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ఈ యొక్క కడప మీద అరాచకం సృష్టించారో ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తుంటే నా గురించి మాట్లాడడానికి ఏమీ లేక మాట్లాడుతాను. డెఫినెట్గా తప్పు చేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను, గట్టిగానే పోరాడుతాను. గెట్ రెడీ. ఈ ఫైట్కి వాళ్ళని కూడా రెడీగా ఉండమంటున్నాను. ప్రశ్నించేది వాళ్ళనే, తప్పులు చేసేది వాళ్ళనే. సమాధానాలు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళే. ఎవరెవరు భూ అక్రమణలు దందాలు చేశారో ఈసారి ప్రభుత్వం మారడం ఖాయం. మీ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ ప్రచార మార్గాలను మీరు గమనిస్తే, మేము పాట రిలీజ్ చేస్తే నా వీడియోకి సేమ్ టు సేమ్ క్యాపిక్యాట్ అంతే, ఏమీ లేదు. నేను టీ బంకులకు పోతే నా వెనక టీ బంకులు, 5 ఏళ్ల నుంచి నీకు టీ బంకులు లేవా, తిరగడానికి నియోజకవర్గం లేదా? ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ప్రజల దగ్గరికి ఎందుకు పోలా? ఈరోజు మాధవిరెడ్డి వచ్చిందని చెప్పా టీ బంకులకు పోతున్నావు, మాధవిరెడ్డి పోతుందని చెప్పా గడప గడప పోతున్నావు. నిన్న ఎర్రముక్కపల్లిలో 50 మంది మహిళలు ఆయన్ని తిరస్కరించినారు లేదా? సమాధానం ఆయన చెప్పమనండి. మహిళలు ప్రశ్నిస్తున్నారు. 1,10,000 మేము ఇచ్చినామంటే 3,90,000 మావి ఎవరిస్తారని అడుగుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది. మహిళలు చాలా తెలివిగా ఆలోచించే మొదలు పెట్టారు. నువ్వు ఇచ్చిందేంటి, నీ మాటలేంటి, నీ అబద్ధాలేంటి ప్రజలకందరికీ తెలిసిపోయింది. వస్తుంది రేపు మే 13వ తేదీ ఎలక్షన్లో 2 బటన్లు నొక్కడం జరుగుతుంది. ఈ అవినీతి అక్రమార్కులందరినీ తరిమి కొట్టడం జరుగుతుంది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ కడప ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణులు ప్రజలను కోరారు. కడప నగరంలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా సతీమణి ఫాతిమాలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాల్సిన తీరును వివరించారు. రాష్ట్రంతో పాటు కడప నగర అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నకు అండగా నిలవాలని వారు కోరారు. ప్రజలకు సేవ చేసేందుకు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని, ఎమ్మెల్యేగా అంజద్ బాషాను గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి మాదిగ, దాని ఉపకులాలతో పాటు దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం మైనార్టీ ప్రజలు కృషి చేయాలని ఆయన కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాకపోతే పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పెత్తందారులు, పెట్టుబడిదారులకు చేరుతుందన్నారు. మోసం చేయడం తెలియని, మాయపు మాటలు, అబద్ధాలు చెప్పడం, హామీలు ఇచ్చి విస్మరించడం జగన్మోహన్ రెడ్డికి తెలియదన్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మాట ఇస్తే దాన్ని నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్లగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కారణంగా ఎంఆర్పీఎస్ నాయకుడిగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 18న తాను సీఎంను కలిసిన సందర్భంలో ఆయన వినతి మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. మోసం చేసే వ్యక్తిని పదే నమ్మి మోసపోకుండా మాటిస్తే అమలు చేసే జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయనకున్న అవగాహన, మాదిగ జాతి పట్ల తనకున్న కార్యాచరణ, వారిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విషయం సీఎం స్పష్టంగా తెలియజేశారన్నారు. మాదిగలను మనువాదం వైపు పోకుండా కాపాడే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని మాదిగలతో పాటు ఇతర వర్గాలు తమ సంపూర్ణ సహకారాలు అందించి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడానికి మా వంతు పాత్రను మేము పోషిస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కూడా
ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా మాది గుప్పుకులాలే కాక దళిత గిరిజన క్రైస్తవ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు కూడా జగన్ గారి గెలుపు తమ గెలుపుగా భావించి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు కృషి చేయాలని, జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రాకపోతే పేద వర్గాల సంక్షేమం, పేద వర్గాల అభివృద్ధి పెత్తందారులకు, పెట్టుబడి వర్గాలకు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి పెట్టుబడి పెత్తందారి వర్గాలకు చేరుతుందన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల ప్రజలు గుర్తించి జగన్ గారి గెలుపు కృషి చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి, జగన్ గారి గెలుపుకు మా వంతు పాత్ర పోషించడానికి ఒకే ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం తెలిసిన మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలాడే మనిషి కాదు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఎన్నికల తర్వాత వాడుకొని వదిలేసే రకం అంతకన్నా కాదు. ఆయన తీసుకోబడిన నిర్ణయానికి కట్టుబడి ఉండే మనిషి. మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగినటువంటి తెగింపు ఉండబడిన మనిషి. అందుకే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నెల 18వ తారీఖున తణుకులో మేము కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తమకు అండగా నిలబడాలని కోరడంతో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలను మనువాదం వైపు పోకుండా, మోసం చేసినోడిని పదే పదే నమ్మి మోసపోకుండా మాటిస్తే నిలబడే ఒక మంచి మనిషి వైపు నిలబడాలన్న సంకల్పంతోనే మద్దతు ఇస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశం మీద అతనికి ఉండబడిన సంపూర్ణమైన అవగాహనను, మాదిగల పట్ల, మాదిగ జాతి పట్ల, మాదిగల అభివృద్ధి పట్ల తనకు ఉండబడినటువంటి కార్యాచరణను కూడా ఆయన తన మాటల్లోనూ చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశం అది రాష్ట్ర పరిధిలో కాదు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్టుగా అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, సుప్రీంకోర్టు తీర్పు నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా ముందుకు పోతామని, దానికన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన మాదిగలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పని మాటించిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా చేస్తూ ఉన్నాం. మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నావు. వాటన్నిటికంటే ప్రధానంగా చంద్రబాబుతో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని నువ్వు చేసిన ప్రకటన మేము గుర్తు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుతో ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడు నిన్ను చంపుతాడని చెప్పి నువ్వు భయపడి గవర్నర్లు కూడా లేఖలు పెట్టుకోబడినటువంటి నువ్వు ఈరోజు ఆ ప్రాణం తీసేవాడితోటి, ఆ ప్రాణం తీసే నీ ప్రాణం తీయాలని జోడిసినటువంటి అంతకుడితోటి నీకు చెలిమెట్ట జరిగింది. నువ్వు ఆయనతో కలిసి చట్టపట్టాలు వేసుకొని మాదిగలను మళ్ళీ చంద్రబాబు మోసం చేసినోడి వైపు వెళ్ళించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మోసం చేసినోడిని పదే పదే నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదని, మోసం చేసినోడిని పదే పదే నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదని, మాదిగలను మనువాదం వైపు పోకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు, నా ముస్లిం వర్గాలు, మాదిగ కులాల ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆ మనువాదాన్ని, మోసాన్ని తిప్పికొడుతూ మాటిస్తే నిలబడే మనిషి వైపు, మాటిస్తే తప్పని మనిషి వైపు, అన్న మాటకు నిలబడి ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగినటువంటి నాయకుడి వైపు పయనించాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో
జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల ప్రాధాన్యత కోసం తన వంతు పాత్ర పోషించి మాదిగల ముందుకు తీసుకెళ్తానని చెప్పని మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం అందరూ కూడా సిద్ధపడాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల నిర్వహణలో భాగంగా పులివెందుల ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తెలిపారు. పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1978లో వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పులివెందుల ప్రజలు స్వాతంత్రం కోల్పోయారన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. ఎవరి ఓటు వారు వేసుకున్న రోజే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉందన్నారు. తమ నాయకుడు చంద్రబాబు ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా గెలవడం జరిగిందని, మీకు దమ్ము ధైర్యం ఉంటే అధికారులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడకుండా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గెలవగలరా అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు లేవని, వ్యవసాయ రంగానికి రిక్తహస్తం, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంపుదల, కరెంటు ఛార్జీల పెంపు తదితర ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. ఓటు అనే ఆయుధంతో ఓడించేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి అందరికీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు పరిస్థితులను సమకూరుస్తామని, అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుకున్నారు. తెగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో వేసుకునే రోజే ఆ ప్రజాస్వామ్యం అంటే ఒక అర్థం ఉంటుంది. మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. మా అధినాయకుడు కుప్పంలో పోటీ చేస్తున్నాడు. అక్కడ కుప్పంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, దొంగ ఓటు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మా అధినాయకుడు 9 సార్లు 10 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల్లో అధికారులను అడ్డబెట్టుకొని ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా, ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా, దొంగ ఓటు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మీరు గెలవగలరా? మీకంత మెజార్టీలు వస్తున్నాయే, అవన్నీ అట్లా ఇట్లా లేకుండా అంత మెజార్టీలు రాగలవా అని మేము సూటిగా కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు మేము 100కి 100% కల్పించబోతున్నాం. తప్పకుండా మీ ఓటు 100కి 100% జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేసి నన్ను అత్యధికంగా గెలిపించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 10 ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న తన పట్ల కడప ప్రజలు మరోమారు అండగా నిలవాలి. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. కడపను అన్ని విధాల అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పన, శాంతియుత నగరంగా మార్చేందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలి. నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి స్పష్టీకరణ. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల దళితులతో పాటు అన్ని వర్గాలు అండగా నిలవాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.